హాయ్ టు ఆల్. ఇంటర్ జువాలజీ నుంచి ఫస్ట్ యూనిట్లోని బిట్స్ చూద్దాం. ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి నచ్చితే. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్, జీవుల మౌలిక లక్షణం కానిది. ఏ సున్నితత్వం, బి శక్తి వినిమయం, సి సమస్థితి, డి అమరత్వం. జీవుల మౌలిక లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమరత్వం. అంటే పుట్టిన ప్రతి జీవి చనిపోతుంది కదా, కానీ ఇక్కడ అమరత్వం అని ఉంది, అది రాంగ్ ఆన్సర్. సున్నితత్వం, శక్తి వినిమయం, సమస్థితి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, జీవులలో శక్తి నిల్వ కోసం జరిగే అణువుల సంశ్లేషణ చర్యను ఏమంటారు? ఆప్షన్ ఏ విచ్ఛిన్న క్రియ, ఆప్షన్ బి నిర్మాణ క్రియ, ఆప్షన్ సి సాపేక్ష క్రియ, ఆప్షన్ డి ఏది కాదు. జీవులలో శక్తి నిల్వ కోసం జరిగే అణువుల సంశ్లేషణ చర్యను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ బి నిర్మాణ క్రియ. నెక్స్ట్ క్వశ్చన్, 5 రాజ్యాల వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త? ఆప్షన్ ఏ కార్ల్ ఓస్, బి విట్టేకర్, సి వాట్సన్, డి క్రిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విట్టేకర్. 5 రాజ్యాల వర్గీకరణ చేసింది విట్టేకర్. నెక్స్ట్ క్వశ్చన్, అనువర్తిత జీవశాస్త్రం కానిది. ఆప్షన్ ఏ జలచర జీవుల సంవర్ధనం, ఆప్షన్ బి పశు సంవర్ధనం, సి ఔషధ విజ్ఞాన శాస్త్రం, డి పిండోత్పత్తి శాస్త్రం. కానిది, అనువర్తిత జీవశాస్త్రం కానిది. ఆన్సర్ పిండోత్పత్తి శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? ఏ లామార్క్, బి డికండోల్, సి కార్ల్ ఓస్, డి విట్టేకర్. జీవశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ లామార్క్. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులను వాటి సహజ ఆవాసం నుంచి సేకరించి మానవ సంరక్షణలో పెంచడాన్ని ఇలా పిలుస్తారు. మళ్ళొకసారి చూద్దామండి. జంతువులను వాటి సహజ ఆవాసం నుంచి సేకరించి మానవ సంరక్షణలో పెంచడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ స్థలాంతర సంరక్షణ, ఆప్షన్ బి స్థల బాహ్య సంరక్షణ, ఆప్షన్ సి అంతర సంరక్షణ, ఆప్షన్ డి బాహ్య సంరక్షణ. ఇది లాస్ట్ డిఎస్సిలో వచ్చిన బిట్ అండి, ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ స్థల బాహ్య సంరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జత జీవులు పంచుకునే లక్షణాలను ఏమంటారు? ఆప్షన్ ఏ క్రియా సామాన్య లక్షణాలు, ఆప్షన్ బి సాపేక్ష సామాన్య లక్షణాలు, ఆప్షన్ సి నిర్మాణ సామాన్య లక్షణాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఒకే ఉమ్మడి వంశకర్త నుంచి అనువంశికత ద్వారా ఒక జత జీవులు పంచుకునే లక్షణాలని నిర్మాణ సామాన్య లక్షణాలు అంటారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విస్తృత జీవ వైవిధ్యాన్ని తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ సిస్టమాటిక్స్. విస్తృత జీవ వైవిధ్యాన్ని తెలిపే శాస్త్రాన్ని సిస్టమాటిక్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎకిల్ ప్రవేశపెట్టిన టాక్సాన్. ఆప్షన్ ఏ విభాగం, బి కుటుంబం, సి వర్గం, డి రాజ్యం. ఆన్సర్ ఆప్షన్ సి వర్గం. హెకెల్ ప్రవేశపెట్టిన టాక్సాన్ వర్గం. నెక్స్ట్ క్వశ్చన్, క్షీరదాల విభాగంలో ఎలుకలను ఏ క్రమంలో చేర్చారు? ఆప్షన్ ఏ షిటేషియా, బి రొడమ్షియా, సి కైరోటేరా, డి ఏది కాదు.
ఇది సి కైరోప్టెరా. క్షీరదాల విభాగంలో ఎలుకలను ఏ క్రమంలో చేర్చారు? ఆప్షన్ బి రోడమ్షియా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాతి పేరుకు చివరన ఏ అంత్య ప్రత్యయాన్ని చేర్చితే కుటుంబం పేరు అవుతుంది? ఏ ఇనే, బి ఇడే, సి ఐడియా, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇడే. కెరోలస్ లినియస్ ప్రచురించిన ద్వినామ నామీకరణ గ్రంథం? ఆన్సర్ సిస్టమా నేచురే. కెరోలస్ లినియస్ ప్రచురించిన ద్వినామ నామీకరణ గ్రంథం సిస్టమా నేచురే. నెక్స్ట్ క్వశ్చన్. జాతి ప్రజాతి పేరు ఒకటే అయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ట్రైనామియన్, ఆప్షన్ బి టాటోపొటెన్సీ, ఆప్షన్ సి టాటోనిమ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి టాటోనిమ్. జాతి ప్రజాతి పేరు రెండు ఒకటే అయ్యే శాస్త్రీయ నామంని టాటోనిమ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. హిస్టీరియా జనరాలిస్ ప్లాంటారం అనే గ్రంథం ఎవరు రచించారు? హిస్టీరియా జనరాలిస్ ప్లాంటారం అనే గ్రంథం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జాన్రే. నెక్స్ట్ క్వశ్చన్. మెండిలియన్ జనాభా అనే భావన ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త? ఏ లామార్క్, బి జాన్రే, సి డికండోల్, డి డబ్జాన్స్కీ. కరెక్ట్ ఆన్సర్ డబ్జాన్స్కీ. మెండిలియన్ జనాభా అనే భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త డబ్జాన్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సైజోషిలోమేటాకి చెందని వర్గం? ఆప్షన్ ఏ నిమటోడా, ఆప్షన్ బి అనెలిడా, ఆప్షన్ సి మలస్కా, ఆప్షన్ డి ఆర్థోపోడా. సైజోషిలోమేటాకి చెందని వర్గం ఆప్షన్ ఏ నిమటోడా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రోటోస్టోముల పిండాలను ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ మొజాయిక్ పిండాలు, ఆప్షన్ బి రెగ్యులేటరీ పిండాలు, ఆప్షన్ డి డిట్రోస్టోమల్ పిండాలు, ఆప్షన్ డి ఏది కాదు. ప్రోటోస్టోముల పిండాలను మొజాయిక్ పిండాలు అంటారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవ సమాజంలో ఉన్న టాక్సాన్ను లెక్కించడానికి ఉపయోగపడే సూచిక? ఆప్షన్ ఏ ఆల్ఫా వైవిధ్యం, ఆప్షన్ బి బీటా వైవిధ్యం, ఆప్షన్ సి గామా వైవిధ్యం, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆల్ఫా వైవిధ్యం. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ సమాజంలో ఉన్న టాక్సాను లెక్కించడానికి ఉపయోగపడేది ఆల్ఫా వైవిధ్యం. నెక్స్ట్ క్వశ్చన్. అధిక స్థానిక జాతులు గల ప్రదేశాలకు గరిష్ట సంరక్షణ కలిగించే ప్రాంతాలను ఇలా పేర్కొంటారు? ఏ ఇన్విట్రో సంవర్ధన, బి భౌమ్య పర్యావరణ ప్రాంతాలు, సి జీవ వైవిధ్య తాప ప్రాంతాలు, డి ఏది కాదు. అధిక స్థానిక జాతులు గల ప్రదేశాలకు గరిష్ట సంరక్షణ అందించే ప్రాంతాలను ఆప్షన్ సి జీవ వైవిధ్య తాప ప్రాంతాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. జాతుల సంరక్షణ స్థాయి ప్రామాణికతను నిర్ణయించే అధికారం ఏ సంస్థకు ఉంది? ఆన్సర్ IUCN. నెక్స్ట్ క్వశ్చన్. వన్యప్రాణి సంరక్షణ చట్టం? ఏ 1971, బి 1972, సి 1981, డి 1982. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆప్షన్ బి 1972 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.